రాష్ట్రేతర, ఇతర జిల్లాల నుంచి వస్తున్న కార్మికులు తక్కువ ధరలకు పనిచేయడం వల్ల పనుల్లో నాణ్యత లోపాలు వస్తున్నాయని శ్రీ రాజరాజేశ్వర మార్బుల్ అండ్ టైల్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు తాండ్ర సదానందం, జిల్లా అధ్యక్షుడు కల్లెపెల్లి రవి ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ, ఇంటి యజమానులు తక్కువ ధరలకు పని చేయించుకుంటే తలెత్తే నాణ్యతా లోపాలకు యూనియన్ బాధ్యత వహించదని వారు స్పష్టం చేశారు. ఈ సమస్యను నివారించడానికి జనవరి 2026 నుంచి మార్బుల్ పనులకు కొత్త ధరలను యూనియన్ నిర్ణయిస్తుందని తెలిపారు. భవన యజమానులు పనులు ఇచ్చేటప్పుడు కార్మికుల వద్ద యూనియన్ గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉందో లేదో పరిశీలించాలని కోరారు. భవిష్యత్తులో కార్డు లేని కార్మికులు పూర్తి చేసిన భవనాలకు నిర్వహణ పనులు తమ యూనియన్ సభ్యులు చేయనివ్వరని వారు కరాఖండి. శ్రీ రాజరాజేశ్వర మార్బుల్ అండ్ టైల్స్ అసోసియేషన్ నుండి మేము చెప్పేది ఏంటిదంటే, ఇంటి యజమానులకు ఒకటే చెప్తున్నాము. ఇతర జిల్లాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ రావడం జరుగుతుంది. ఈ రాజరాజేశ్వర టైల్స్ మార్బుల్ అసోసియేషన్ నుంచి ఏదైతే కార్డు ఉంటుందో ఆ కార్డు ఉన్న వారికే మీరు పనులు ఇవ్వాలి. మీ సైడ్ మీదకి వచ్చి ఎవరైతే పని అడుగుతారో వాళ్ళకి మాత్రం పనులు ఇవ్వకండి. యూనియన్ కార్డుకి వచ్చిన తర్వాతనే మీరు పనులు ఇవ్వండి. దయచేసి ఇంటి యజమానులకు తెలియజేసేది ఏంటిదనంటే, మీరు లక్ష రూపాయలు 2 లక్షలలోనో కోటి రూపాయలను మీరు ఇల్లు కట్టుకుంటారు. ఈ ఇంటీరియర్ అనేది నాణ్యత ఉన్నప్పుడే మన ఇల్లు అనేది సక్రమంగా మంచిగా కనబడుతుంది. ఈ లోపాలున్న ఇంటికి మాత్రం చాలా ఇబ్బందికరంగా మారుతుంది. సందపల్లి నుంచి ఒక ఇంటి యజమాని ఫోన్ చేసిండు, భూమినగర్ నుంచి ఒక ఇంటి యజమాని ఫోన్ చేసిండు, రవి గిట్ల సంగతి చాలా ఇబ్బందికరంగా మారుతుంది. నా పని నాణ్యత కరెక్ట్ లేదు అంటే, నేను అన్న యూనియన్ లో ఉన్నవారా లేనివారా అంటే, ఏమో నాకు తెలియదు, నాకైతే యూనియన్ ఉన్నది అన్నారు. అంటే అతని పేరు ఇవ్వమనంటే అతని నంబర్ చెప్తే అతడు యూనియన్ లో లేడు. మేము చెప్పినాం అతనికి మాకు ఎలాంటి సంబంధం లేదండి, ఏదన్నా ఉంటే యూనియన్ లో వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు మాట్లాడతాము, మేము సంబంధితం అవుతాం, కానీ ఇతర యూనియన్ కార్డు లేని వారికి మాత్రం మేము ఎలాంటి చర్యలు తీసుకోలేము. అందుకోసం మేము అందరికి ఇదే చెప్తున్నాం. ప్రతి నెల మీటింగ్ పెట్టి ఇదే చెప్తున్నాము. యూనియన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇవ్వమనంటే ఎవరు మా మాట వినట్లేదు. రాబోయే రోజుల్లో మాత్రం మీరు చాలా ఇబ్బందికరంగా అవుతుంది. ఎవరైతే వేరే యూనియన్ కార్డు లేని వాళ్ళు ఆ బిల్డింగ్ అయితే చేస్తారో దాంట్లో మెయింటెనెన్స్ వర్క్ అనేది ఖచ్చితంగా ఈ యూనియన్ వాళ్ళు చేయనియం సుత. ఎందుకనంటే వాళ్ళే చేయాలి, కానీ వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే సగం పని చేసి విడిచిపెట్టిపోతుంది కనుక ఆ మిగతా పనులు మేము ఈ లోకల్ ఉన్న వాళ్ళు చేయాలని చెప్పి మాకు తెలిసిన వాళ్ళు చెప్తున్నారు తప్ప, ఇది మాత్రం ఇక నుంచి వచ్చే నెల నుంచి మాత్రం ఇలాంటి పనులు మీరు చేయకండి. ఆ సగం విడిచిపెట్టిన పనులు సుతం మేము చేయమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. పెద్దపల్లి జిల్లా కేంద్రం యూనియన్ ఆఫీస్ లో శ్రీ రాజరాజేశ్వర మార్బుల్ అండ్ టైల్స్ యూనియన్ సంబంధించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా యూనియన్ యొక్క నియమ నిబంధనల మేరకు ప్రతి ఒక్క ఈ యూనియన్ లో పనిచేసేటువంటి కార్మికుడు ఖచ్చితంగా కార్డు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రతి నెలకు ఒకసారి మీటింగ్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది ఏంటంటే, రేట్లకు సంబంధించి యూనియన్ అయితే ఏదైతే రేట్లు ఫిక్స్ చేస్తుందో ఆ రేట్లకు మాత్రమే పనులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రేట్లు కాకుండా తగ్గించి పనిచేసి చాలా మంది ఇక్కడ పెద్దపల్లిలో దాదాపుగా లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కడుతున్నారు, కానీ వాళ్ళకు లోయెస్ట్ గా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ దగ్గర పనిచేసుకునేటువంటి పరిస్థితి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కొనసాగుతా ఉన్నది. అయితే నేను అప్పీల్ చేసేది ఏంటంటే, వాళ్ళందరికీ లోయెస్ట్ పనులు కాకుండా నాణ్యత ఉందా లేదా మీ ఇంటి విషయంలో మీరు చూసుకోవాలనిసినటువంటి బాధ్యత ప్రతి ఓనర్ పైన ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ మీరు 50 లక్షల బిల్డింగ్ కడుతున్నారు, కనీసం మీ టైల్స్ కి సంబంధించి లేదా మార్బుల్ కి సంబంధించి లోయెస్ట్ గా మీరు వాళ్ళతో పని చేయించుకుంటే కొంతమందికి పని రాక ఇబ్బంది పడేటోళ్ళు లోయెస్ట్ గానే మీకు పని చేస్తారు. రేపు పొద్దున మళ్ళీ రిపేర్ అయితే మళ్ళీ వాళ్ళకి ఇక్కడ దొరకరు, ఇబ్బంది పడితే అటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి లోయెస్ట్ కాకుండా యూనియన్ ప్రతి వాళ్ళకి మేము కూడా వచ్చే జనవరి నుంచి, ఎందుకంటే 2026 జనవరి 1 నుంచి ఒక రేట్లు మేము ఫిక్స్ చేస్తాం ఈ మార్బుల్ కి సంబంధించింది. ఆ ఫిక్స్ ప్రకారంగానే మీరు పని చేసుకోవాలని అటువంటి అవసరం ఉంటుందని చెప్పి సందర్భంగా మేము ఇంటి యజమానులకు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా కార్డులో మెంబర్షిప్ ఉండాలా. మీకు పనులు ఇచ్చేటప్పుడు పనులు వాళ్ళతో మీరు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర కార్డు ఉందా లేదా కూడా మీరు ఐడెంటిఫికేషన్ చేసి ఇవ్వండి.
ఎందుకంటే బయట వాళ్ళు ఇవాళ చాలా మంది వస్తున్నారు, యూనియన్ లో లేని వాళ్ళు వస్తున్నారు, యూనియన్ కి సంబంధం లేని వాళ్ళు వస్తున్నారు, యూనియన్ కి సంబంధించినటువంటి కార్డులు లేనటువంటి వాళ్ళు, లేకపోతే యూనియన్ లో నిర్ణయించినటువంటి ఏదైతే మనం రేటు ఉంటుందో ఆ రేటుకు సంబంధం లేని వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేస్తే చాలా డిస్టర్బెన్స్ అవుతా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ మన లోకల్ కి సంబంధించి కావచ్చు, అదే యూపీ రాజస్థాన్ నుంచి కూడా వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి అందరు ఇప్పుడు ఇక్కడ రాజస్థాన్ లోకల్ వాళ్ళు అందరూ కూడా కలిసి పనిచేసుకుంటున్నారు, ఒకే తాటి మీద ఈ యూనియన్ లో పనిచేస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు పని చేయించుకుంటే యజమానులు ఎవరైతే ఉన్నారో కార్డ్స్ ఏవైతే రేటు యూనియన్ రేట్ అయితే ఏదైతే ఫిక్స్ చేసిందో ఆ రేటుతోనే మీరు పనిచేసుకోవాలనేటువంటి మీరు ఆలోచనతో చేయించుకోవాలా. లేకపోతే అట్లాంటి ఏమైనా ఇష్యూస్ జరిగినప్పుడు మా యూనియన్ కు ఎట్లాంటి సంబంధం ఉండదు, మళ్ళీ మీరు ఇబ్బంది పడి పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. అందుకని మేము ముందుగా వాళ్ళకి ఏం తెలియజేస్తుందంటే మా యూనియన్ యొక్క నియమ నిబంధనలను పాటించి ఎవరైతే పనిచేస్తారో మా దగ్గర ఉన్నటువంటి కార్మికుల వాళ్ళతో మీరు పని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.